My name is Dr. P. Jayaraju, lecturer in history, Government Graduate. ఈరోజు నా టాపిక్ నెపోలియన్ భూఖండ విధానం, BA ఫైనల్ ఇయర్ వరల్డ్ హిస్టరీ, 5th సెమిస్టర్. నెపోలియన్ 1769 సంవత్సరంలో జన్మించినాడు. 1821లో పరమపదించాడు. ప్రపంచ చరిత్రలో అద్భుతమైన వ్యక్తి నెపోలియన్ బోనపార్ట్. ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, తూర్పు ఐరోపా ఖండములో ఒక అభూత శక్తి నిద్రపోతుంది. అది మేల్కొన్న రోజు ప్రపంచం మొత్తం దానికి దాసోహం అనవలసింది అన్న అద్భుతమైన వ్యక్తి. తూర్పు ఐరోపా ఖండంలో ఒక అభూత శక్తి ఎవరంటే నెపోలియనే. ఆ నెపోలియన్ కనుక యుద్ధానికి సన్నద్ధమైతే ప్రపంచం మొత్తం కూడా దానికి దాసోహం అనవలసిందని. అందుకోసమనే తూర్పు ఐరోపా ఖండంలో ఒక అభూత శక్తి నిద్రపోతుంది. అది మేల్కొన్న రోజు ప్రపంచం మొత్తం దానికి దాసోహం అనవలసిందే. ప్రపంచం మొత్తం దాసోహం అనకపోయినా ఐరోపా మొత్తం కూడా నెపోలియన్కి దాసోహమైంది. అది ఎట్లయిందన్న సంగతి మనం ముందు చెప్పుకుందాం. అలెగ్జాండర్, సీజర్, హానిబాల్ మొదలైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోధగ్రాసురుల విజేతకు కోవలోకి చెందినవాడు నెపోలియన్. అంత గొప్ప ప్రపంచ విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోవకు చెందినవాడే నెపోలియన్. నెపోలియన్ రాకతో ఐరోపా ఖండ చరిత్ర ఒకే జాతి, ఒకే దేశం, ఒకే వ్యక్తి అనే భావన వచ్చిందని చెప్పి చరిత్రకారులు వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎవరు సాధించలేని విధంగా అపూర్వ విజయాలను సాధించి ఐరోపా ఖండాన్నంతటిని కూడా తన ఆధిపత్యం కిందికి తెచ్చుకొని ఐరోపా చరిత్ర అంటే నెపోలియన్ చరిత్ర అని అనిపించుకోవడం జరిగింది. కాబట్టి ఐరోపా యొక్క పటాన్ని రూపురేఖలు మార్చాడు. ఐరోపా పటాన్ని మొత్తం కూడా చుట్టి సంకలో పెట్టుకుండు నెపోలియన్. ఆ విధంగా తన యొక్క ఆధిపత్యాన్ని ఐరోపా మీద కొనసాగించాడు. అందుకే 1800 సంవత్సరం నుంచి 1815 వరకు ఐరోపా చరిత్రలో నెపోలియన్ యుగంగా ప్రసిద్ధి చెందింది. ఎరా ఆఫ్ నెపోలియన్ ఇన్ ఐరోపన్ హిస్టరీ. ఫ్రాన్సు యొక్క సాధన సంపత్తితో ఐరోపాను జయించి తద్వారా ఇంగ్లాండ్ను జయించిన అనంతరం భారతదేశంలో ఉన్న ఆంగ్లేయులను తరిమేయాలని చెప్పి ఆశయం ఉన్నట్లు కనిపిస్తుంది. నెపోలియన్ యొక్క ఆశయం ఇది ఏంటి అని అంటే, ఇక్కడ ముందు ఐరోపాను జయించాల, తర్వాత ఇంగ్లాండ్ను జయించాల, భారతదేశంలో ఉన్న ఆంగ్లేయుల్ని తరిమేయాల, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉండాలని. ఇది ఆయన యొక్క లక్ష్యం అండ్ ఆశయం. ఐరోపాను జయించటం అనేది అతనికి నల్లేరుపై నడకలాగే సాగింది. కానీ ఇంగ్లాండ్ను జయించటం మాత్రం అతనికి కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. ఈ రెండు కూడా డిసప్పాయింటెడ్ కలిగించాయి. అయినా కూడా పట్టు విడవకుండా ప్రయత్నం సాగించటంలో అతడు స్థాపించిన విశాల సామ్రాజ్యం, దాంతోపాటు అతను కూడా పతనమయ్యాడు.
ఏది ఏమైనా నా దేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించినాను అన్నాడు నెపోలియన్. ఆ అన్న నెపోలియన్ ఆ వ్యాఖ్యంలో చాలా మటుకు వాస్తవం ఉందని చెప్పాలి. అంతేకాకుండా నెపోలియన్ కొన్ని సూక్తులు చెప్పాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ మై డిక్షనరీ అని చెప్పాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ మై డిక్షనరీ, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫ్రెంచ్ విప్లవంకి పుట్టిన మొట్టమొదటి బిడ్డను నేనని, ఫ్రెంచ్ విప్లవం కన్న బిడ్డను నేనని అది చెప్పాడు. ఎందుకంటే ఫ్రెంచ్ విప్లవం తర్వాత దాని యొక్క ఫలితం తర్వాత నెపోలియన్ చక్రవర్తి. ఫ్రెంచ్ విప్లవం జరిగేటప్పుడు నెపోలియన్ ఆయన ఫ్రెంచి వాళ్ళ తరపున సైన్యంలో ఒక సైనికుడిగా పోరాడుతూ ఉండు. దాని తర్వాత కొంత ఆయన లెఫ్టినెంట్ ఉప లెఫ్టినెంట్ అయ్యాడు. దాని తర్వాత ఫ్రెంచ్ విప్లవం ముగిసిన తర్వాత డైరెక్టరీ ప్రభుత్వంలో ఒక సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. ఆ డైరెక్టరీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రథమ కాన్సులేట్ అయ్యాడు. ప్రథమ కాన్సులేట్లోని కొంతమంది మెంబర్స్ని గ్యాదర్ చేసుకొని ఇతడు నెపోలియన్ 1804లో ఫ్రాన్స్కు చక్రవర్తి అయిండు. 1815 దాకా నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా పరిపాలించాడు. కాబట్టి పట్టు విడవకుండా ప్రయత్నం కొనసాగించాడు అన్నది నెపోలియన్ చెప్పిన మాట వాస్తవమైంది. ఇకపోతే నెపోలియన్ ఐరోపాను మొత్తం కూడా జయించిన తర్వాత ఇంగ్లాండ్ను కూడా జయించాలని ఆయనకున్న 3 ఆశయాల్లో 1 ఐరోపాను జయించాలా, 2 ఇంగ్లాండ్ను జయించాలా, 3 భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళని తరివేయాలని 3 ఆశయాల్లో మొదటిదైన ఐరోపా మొత్తం కూడా జయించి ఇంగ్లాండ్ను జయించాలని చెప్పి అనుకున్నాడు. ఇంగ్లాండ్ను జయించాలంటే ఇంగ్లాండ్పై భూఖండ విధానం ప్రవేశపెట్టాలని చెప్పి అనుకుండు. ఎందుకంటే నెపోలియన్ యావత్ ఐరోపాను జయించి సర్వాధికారి అయిండు. ఒక ఇంగ్లాండ్ను ఓడించడానికి నెపోలియన్ ఒక గొప్ప వ్యూహాన్ని ప్రవేశపెట్టాడు. ఆ వ్యూహమే భూఖండ విధానం. ఇంగ్లాండ్ కేవలం వర్తక వాణిజ్యాలపై పడిన దేశమని, ఇంగ్లాండ్ యొక్క వర్తకమును ధ్వంసం గావిస్తే ఇంగ్లాండు నెపోలియన్కి దాసం అవుతుందని చెప్పి నెపోలియన్ భావించాడు. అంటే ఆర్థిక దిగ్బంధనం చేయాలని. ఇంగ్లాండ్ను ఆర్థిక దిగ్బంధనం చేస్తే ఆటోమేటిక్గా ఇంగ్లాండు లొంగిపోద్దని చెప్పి నెపోలియన్ భావించిన నెపోలియన్ ఇంగ్లాండ్ పైన భూఖండ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి అనుకొని మొట్టమొదటి 1806లో బెర్లిన్ డిక్రీని జారీ చేస్తాడు. నెపోలియన్ అధికార ప్రభావానికి లోబడ్డ ఐరోపా రాజ్యాలన్నిటినీ బ్రిటన్తో వర్తక సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పి నిషేధాజ్ఞలు జారీ చేశాడు. ఒక హెచ్చరిక కూడా జారీ చేశాడు. కానీ నెపోలియన్ ఆ విధంగా చేస్తూ ఉంటే బ్రిటన్ ఊరికే కూర్చోదు కదా, చేతులు కట్టుకొని కూర్చోదు కదా. కాబట్టి నెపోలియన్ జారీ చేసిన బెర్లిన్ డిక్రీకి ప్రతిచర్యగా బ్రిటన్ ఆర్డర్ ఇన్ కౌన్సిల్ని జారీ చేసింది. వీటి ద్వారా ఇంగ్లాండ్తో వ్యాపారం చేయకుంటే ఇతర ఏ ఐరోపా దేశాలతో కూడా వర్తక వ్యాపారం చేయలేమని చెప్పి ఇంగ్లాండ్ హెచ్చరించింది. ఒక పక్క నెపోలియన్, ఇంకో పక్క ఇంగ్లాండు ఐరోపా రాజ్యాలతోని ఆటాడుకుంటున్నాయి. కానీ నెపోలియన్కి ఈ ఆర్డర్ ఇన్ కౌన్సిల్ జారీ చేసినందుకు విపరీతమైన కోపం పెరిగి నెపోలియన్ 1810వ సంవత్సరంలో ఇంకొక మెట్టు పైకెక్కి ఫ్లాంటెన్బ్లో ఉత్తర్వుల ద్వారా బ్రిటన్కి ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ ఫ్లాంటెన్బ్లో ఉత్తర్వుల ద్వారా
బ్రిటిష్ సరుకులను కానీ నౌకలను కానీ తన రాజ్యంలో కనిపించిన బహిరంగంగా కాల్చివేస్తానని చెప్పి నెపోలియన్ ప్రకటించాడు. ఆ విధంగా చేయటంతో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల మధ్య ఆర్థిక యుద్ధం ప్రారంభమైంది. భూఖండ విధానం ఇంగ్లాండ్కు కొంత బాధ కలిగించినప్పటికీ సముద్రాలపై అప్రతిహత ప్రభావం గల ఇంగ్లాండు దాన్ని అధిగమించి నెపోలియన్ వ్యూహాన్ని విజయవంతంగా ఎదుర్కోగలిగారు. ఇంగ్లాండ్లో తయారైన అనేక వస్తువులపై ఐరోపా రాజ్యాల వారు అధికంగా ఆధారపడి ఉండటం వల్ల కూడా భూఖండ విధానం విఫలమైందని చెప్పాలి. ఈ భూఖండ విధానం విఫలం కావటానికి గల కారణాలు 5 ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఇంగ్లాండ్కు సముద్ర బలం కలదు, సముద్ర బలం బాగా ఉంది. ఫ్రాన్స్కు సముద్ర బలం అంతగా లేదు. రెండవది యూరప్లోని వర్తక వాణిజ్యాలకు నష్టం వాటిల్లింది. మూడవది నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల సామాన్య మానవ జీవితం దుర్భరమైంది. కావున దొంగ వ్యాపారం ఏర్పడింది. నాలుగవది పోపు తన రాజ్యంలో భూఖండ విధానం అమలుపరచలేదని నెపోలియన్ పోపును ఖైదు చేశాడు. ఈ చర్యల వల్ల భూఖండ విధానం విఫలమైంది. ఐదవది స్పెయిన్, పోర్చుగల్ దేశాల సానుభూతి ఇంగ్లాండ్కే లభించింది. ఈ 5 భూఖండ విధానం విప్లవం కావటానికి కారణాలు. అంతేకాకుండా ద్వీపకల్ప యుద్ధాలు కూడా భూఖండ విధానాన్ని విఫలం కావటానికి కారణాల్లో ముఖ్యమైనదని చెప్పాలి. దీన్ని ఇంగ్లీష్లో పెనిన్సులర్ వార్స్ అంటారు. భూఖండ విధానమును అమలుపరిచే విషయంలో నెపోలియన్ను స్పెయిన్, పోర్చుగల్ దేశాలతో యుద్ధాలకు దిగాను. ఇట్టి యుద్ధాలని ద్వీపకల్ప యుద్ధం కూడా అంటారు. కానీ ఆ స్పెయిన్, పోర్చుగల్ ఇంగ్లాండ్తోని సుమారు 100 సంవత్సరాలుగా వర్తక వ్యాపారాలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోర్చుగల్ కూడా 100 సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్తో వర్తక వ్యాపారం చేస్తున్నాయి. కాబట్టి ఆ పోర్చుగల్ నెపోలియన్ ప్రవేశపెట్టిన భూఖండ విధానాన్ని ప్రతిఘటించింది. నెపోలియన్ స్పెయిన్ సహకారంతో స్పెయిన్ దేశపు భూభాగం గుండా ఫ్రెంచ్ సైన్యమును పోర్చుగల్కు తరలించిండు. నెపోలియన్ పోర్చుగల్ను ఆక్రమించుకుంటే పోర్చుగల్ రాజకుటుంబం ఆంగ్లేయుల రక్షణలో బ్రెజిల్కి పారిపోయింది. ఈ విధంగా ద్వీపకల్ప యుద్ధాలు ముగిసినాయి. ఇకపోతే రెండోది స్పానిష్ వనం అంటే స్పానిష్ అల్కాయర్. నెపోలియన్ పోర్చుగల్ను ఆక్రమించుకున్నటకు స్పెయిన్ గుండా సైనిక సాయమును పంపుట కొరకు స్పెయిన్లో కొన్ని స్థానిక స్థావరాలను ఆక్రమించుకున్నాడు. కానీ నెపోలియన్ యొక్క చర్యల ఫలితంగా స్పెయిన్ దేశంలోని ప్రజలు తమ చక్రవర్తి యొక్క అసమర్థతను దేశించారు. కావున స్పెయిన్లో అల్లర్లు ఏర్పడి రాజకీయ అస్థిరత ఏర్పడింది. రాజవంశంలో కుట్రలు చెలరేగాయి. అప్పుడు స్పెయిన్ చక్రవర్తి అయిన 4th చార్లెస్ నెపోలియన్కు వశమై తన చక్రవర్తి పదవిని విడిచిపెట్టిండు. తర్వాత చార్లెస్ కుమారుడైన ఫెర్డినాండ్కు హక్కులు సింహాసనంపై ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన నెపోలియన్ తన చాకచక్యమును ఉపయోగించి స్పెయిన్లో తండ్రి కొడుకుల మధ్య తగాదా గ్రహించిన నెపోలియన్ తన సోదరుడైన జోసెఫ్ను స్పెయిన్ రాజ్యానికి చక్రవర్తిగా చేశాను. ఇట్టి పరిస్థితులలో
స్పెయిన్ దేశ ప్రజల్లో జాతీయభావం ఏర్పడి కేవలం స్పెయిన్ దేశ వ్యక్తే స్పెయిన్కు రాజుగా ఉండాలని, ఫ్రెంచ్ వ్యక్తి స్పెయిన్కు చక్రవర్తిగా ఉండరాదని తలచి ఇంగ్లాండ్ యొక్క సహకారంతో జోసెఫ్ చక్రవర్తి పదం నుంచి దింపేశారు. దీంతో మండిపడ్డ నెపోలియన్ అపారమైన సైన్యంతో స్పెయిన్పై దండయాత్ర చేశాడు. కానీ నెపోలియన్ సైనికంగా, ఆర్థికంగా తన ప్రతిష్టను ఓడిపోయి. కాబట్టి దీంట్లో ది స్పానిష్ ఆల్కైండ్, ది డక్కన్ ఆల్కైండ్ ఔరంగజేబ్ అని చెప్పి అంటారు ఈ స్పెయిన్ యొక్క దండయాత్ర ఉద్దేశించి. అంటే దీంట్లో అర్థం ఏంటంటే, దక్కన్ యొక్క దండయాత్ర ఔరంగజేబును ఏ విధంగా నాశనం చేసిందో, స్పెయిన్పై యుద్ధం కూడా నెపోలియన్ ఆ విధంగా నాశనం చేసిందని. అది సైనికంగా, ఆర్థికంగా తన ప్రతిష్ట మొత్తం కూడా కోల్పోయాడు నెపోలియన్. దీని తర్వాత మూడవది నెపోలియన్ రష్యాపై దండయాత్ర, రష్యన్ క్యాంపెయిన్ ఆఫ్ నెపోలియన్. ఇది చాలా ముఖ్యమైన దండయాత్ర. 1807 సంవత్సరంలో జరిగిన టిల్సిట్ సంధి ద్వారా రష్యా చక్రవర్తి జార్ అలెగ్జాండర్ ఆయనకి నెపోలియన్కి మధ్య సత్సంబంధాలు ఇదివరకే క్షీణించాయి. ఒకప్పుడు 1807లో నెపోలియన్ రష్యా చక్రవర్తి మొదటి అలెగ్జాండర్ ఇద్దరు కలిసి టిల్సిట్ సంధి చేసుకున్నారు. నెపోలియన్ చేతిలో మొదటి అలెగ్జాండర్ ఓడిపోయాడు. ఒకప్పుడు ఓడిపోయిన తర్వాత నెపోలియన్, అలెగ్జాండర్ కలిసి ఐరోపాను మొత్తం కూడా చుట్టుముట్టారు. ఆ విధంగా స్నేహ సంబంధాలు ఉండే. కానీ ఈ భూఖండ విధానాన్ని నెపోలియన్ ప్రవేశపెట్టడంతో ఆ సంబంధాలు మొత్తం కూడా తగ్గిపోయాయి. ముఖ్యంగా నెపోలియన్ అలెగ్జాండర్తో ఏ విధంగా సంబంధాలు తెగిపోయాయంటే రెండు విషయాల్లో తెగిపోయాయి. ఒకటి, నెపోలియన్ ప్రవేశపెట్టిన భూఖండ విధానమును రష్యా దేశం అనుసరించట్లేదని ఆగ్రహంతో రష్యాపై దండయాత్ర చేసిండు. రెండవది, రష్యాకు టర్కీకి యుద్ధం జరిగినప్పుడు నెపోలియన్ రష్యాకు తన సహకారం అందించక రష్యాకు శత్రుదేశమైన టర్కీకి నెపోలియన్ తన యొక్క సాయం అందించిండు. ఇది కూడా రష్యాకి చాలా ఆగ్రహం కలిగించింది. ఆ విధంగా రష్యా నెపోలియన్పై కక్ష పెంచుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన నెపోలియన్ రష్యాపై దండయాత్ర చేసి దాన్ని ఆక్రమించాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా నెపోలియన్ 1812 సంవత్సరంలో జూన్లో 5 లక్షలకు పైగా సైన్యంతో రష్యాపై దండయాత్ర చేసిండు నెపోలియన్. ఈ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ బరోడిన్ అంటారు. ఈ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ బరోడిన్ అని చెప్పి అంటారు. ఫ్రెంచి సైనికులకు, రష్యన్ సైనికులకు జరిగిన యుద్ధంలో ఫ్రెంచి సైనికులు రష్యా సైనికుల చేతిలో బందీలుగా ఉండిపోయారు. అంతేకాక ఫ్రెంచి సైనికులు రష్యన్ మంచుగడ్డలో సజీవంగా సమాధి అయ్యారు. సుమారు 3 లక్షల మంది ఫ్రెంచి సైనికులు రష్యాలో మరణించడం జరిగింది. ఇది నెపోలియన్కి చాలా పెద్ద దెబ్బ. నెపోలియన్ యొక్క సామ్రాజ్య కాంక్ష ఏదైతే ఉందో ఆ సామ్రాజ్య కాంక్ష సుమారు 3 లక్షల ఫ్రెంచి ప్రాణాలని బలి కావాల్సి వచ్చింది. బలిగొనదని చెప్పాలి. 3 లక్షల సైన్యం రష్యన్ సైనిక చేతిలో మరణించారు. అందుకు నెపోలియన్ చాలా బాధపడి ఆయన అన్న మాట ఏంటంటే, పర్హాప్స్ ఐ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ గోయింగ్ టు మాస్కో అని.
పర్హాప్స్ ఐ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ గోయింగ్ టు మాస్కో. నేను మాస్కో వెళ్ళి పెద్ద పొరపాటు చేశాను. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే ఆ 3,00,000 సైన్యం నాకు మిగిలిపోయేది అని చెప్పి అన్నాడు. దీని తర్వాత నెక్స్ట్ విముక్తి పోరాటం. రష్యాలో నెపోలియన్కు సంభవించిన పరాజయం ఏదైతే ఉందో అది యావత్తు యూరప్లో ఆశాజ్యోతిని వెలిగించింది. అందులో భాగంగా ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీ దేశములు విముక్తి పోరాటానికి సిద్ధమైనాయి. ఈ పరిస్థితిని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆస్ట్రియా, రష్యా, ప్రష్యా మొదలైన రాజ్యాలతో కలిపి 1813 సంవత్సరం నాటికి ఒక సంకీర్ణ కూటమిని ఏర్పరిచి 5,00,000 సంయుక్త సైన్యముతో నెపోలియన్ ప్రతిఘటించడానికి పూనుకున్నది. అందుకే 1813 సంవత్సరం అక్టోబర్ 16న బ్యాటిల్ ఆఫ్ లిప్జింగ్ లేదా బ్యాటిల్ ఆఫ్ నేషన్స్ యుద్ధంలో ఫ్రెంచి సైన్యం చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో నెపోలియన్ యూరప్లో స్థాపించిన రాజ్యములన్నీ కూడా ముక్కలు చెక్కలుగా చీలిపోయాయి. నెపోలియన్ మిత్రరాజ్యాలతో సంధికి నిరాకరించాడు. మిత్రరాజ్యాల చేతిలో ఓడిపోయిన నెపోలియన్ సంధి చేసుకుందామని చెప్పి మిత్రరాజ్యాలు నెపోలియన్తో అంటే నెపోలియన్ ఆ సంధిని నిరాకరించాడు, ఒప్పుకోలే. ఒకవేళ ఒప్పుకొని ఉన్నట్లయితే ఫలితం ఇంకొక తీరుగా ఉండేది. కానీ ఒప్పుకోలే. నెపోలియన్ మిత్రరాజ్యాలతో సంధికి నిరాకరించగా నెపోలియన్ ఎల్బా ద్వీపానికి ప్రవాసం పంపించారు. మిత్రరాజ్యాలు నెపోలియన్ని ఎల్బా ద్వీపానికి ప్రవాసం పంపించి అక్కడే నువ్వు పరిపాలించుకో అని చెప్పారు. కొన్ని రోజులున్న నెపోలియన్ ఎల్బా ద్వీపానికి వెళ్ళిన కొన్ని రోజులు అక్కడ ఉండి ఉన్నాడు. ఆ సమయంలో ఫ్రాన్స్లో 18వ లూయి చక్రవర్తిగా మిత్రరాజ్యాలు చేశాయి. నెపోలియన్ ఎల్బా ద్వీపం నుంచి కొన్ని రోజుల తర్వాత ఆయన తప్పించుకొని పారిపోయి ఫ్రాన్స్ రాజధాని పారిస్కి మళ్ళీ వచ్చేసిండు. నెపోలియన్ యొక్క ఆగమనం చూసిన 18వ లూయి పలాయనం చిత్తగించాడు, పారిపోయాడు. తిరిగి నెపోలియన్ ఫ్రాన్స్ దేశమును 100 దినాలు పరిపాలించాడు. 100 days రూల్ ఆఫ్ నెపోలియన్, 100 రోజులు పరిపాలన కొనసాగించాడు. చివరగా వాటర్లూ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. నెపోలియన్ ఫ్రాన్స్ దేశానికి వచ్చినప్పుడు ఫ్రెంచి ప్రజలు నెపోలియన్ వర్ధిల్లుగాక అని ఆహ్వానించారు. నెపోలియన్ ఫ్రెంచి విప్లవం యొక్క ఆశయమును తిరిగి ఉద్ధరిస్తానని, రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తానని చెప్పి, ఫ్రెంచి ఆశయాలను తిరిగి ఉద్ధరిస్తా, రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తానని చెప్పి ఫ్రెంచి ప్రజలకు వాగ్దానం చేసిండు. కానీ పారిస్లో ఎప్పుడైతే నెపోలియన్ పాలన చేస్తున్నాడని ఇంగ్లాండ్ తెలిసిన తర్వాత ఇంగ్లాండ్కి భయాందోళనలు ప్రారంభమయ్యాయి. అందుకే మళ్ళా ఇంగ్లాండు ఆ మిత్రరాజ్యాలతో ఫ్రాన్స్పై 1815 సంవత్సరంలో వాటర్లూ యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధంలో మిత్రరాజ్య సైన్యాలు, నెపోలియన్ యొక్క సైన్యాలు హోరాహోరీన పోరాడాయి. మిత్రరాజ్యాల సైన్యం చేతుల్లో నెపోలియన్ ఓడిపోయాడు. రెండోసారి రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్న నెపోలియన్ అమెరికాలో స్థిరపడాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. కానీ నెపోలియన్ శత్రువు చేతిలోకి చిక్కి సెంట్ ఎలినా దీవులోకి పంపబడ్డాడు. మిత్రరాజ్యాలు సెంట్ ఎలినా దీవుల్లో బంధించాయి నెపోలియన్. ఆ సెంట్ ఎలినా దీవుల్లోనే 5.5 సంవత్సరాలు
తన అంతిమ జీవితం గడిపి 1821 సంవత్సరంలో మే 5వ తారీఖున అక్కడ చనిపోయాడు. నెపోలియన్ మరణంతో ఒక యుగం ముగిసింది. విప్లవ భావాలను నలుదిశల వెదజల్లి నెపోలియన్ ఐరోపాలో నిరంకుశ రాజరిక పునాదులు కదిలించి వేయబడ్డాయి. ఏది ఏమైనా మధ్య ఐరోపా రాజకీయ పటంలో అతడు చేసిన మార్పుల వల్ల, యుద్ధాలతో ప్రజ్వరిల్లజేసిన జాతీయ భావం వల్ల చాలా కాలంగా మిగిలిపోయిన జర్మనీ, ఇటలీ ఏకీకరణకు పునాదులు పడ్డాయి. ఇది నెపోలియన్ యొక్క భూఖండ విధానం. అంతేకాకుండా నెపోలియన్ బోనపార్ట్ యొక్క ముఖ్య ఘట్టాలు ఒక 18 ఉన్నాయి. అవి 1769 నుంచి 1821 వరకు. ఒకటి 1769లో నెపోలియన్ జన్మించిండు. 1789లో ఫ్రెంచ్ విప్లవంలో ప్రముఖ పాత్ర వహించిండు. 1794లో నెపోలియన్ టూలోన్ను ముట్టడించాడు. 1796లో నెపోలియన్ జోసెఫిన్ని వివాహం చేసుకుండు. 1800 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ మెరింగో యుద్ధం చేశాడు. 1802లో ఫ్రాన్స్కు జీవితాంతం ప్రథమ కౌన్సిల్గా ఎన్నుకోబడ్డాడు. 1804 డిసెంబర్లో ఫ్రాన్స్కు చెక్కొడితేయిండు. 1805 సంవత్సరంలో ట్రాఫల్గర్ యుద్ధం బ్రిటిష్ నౌకాధిపతి అయిన నెల్సన్తో చేశాడు. 1807లో ఫ్రీడ్లాండ్ యుద్ధం రష్యా చక్రవర్తి మొదటి అలెగ్జాండర్తో చేశాడు. 1807లో భూఖండ విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1807లో మళ్ళా బెర్లిన్ డిక్రీని, మిలాన్ డిక్రీని కూడా జారీ చేసిండు. 1810లో ఆర్డర్ ఇన్ కౌన్సిల్ని బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసింది. 1811లో ద్వీపకల్ప యుద్ధాలు చేశాడు. దాంట్లో స్పెయిన్పై, పోర్చుగల్పై దండయాత్ర చేశాడు. 1812 జూన్లో బ్యాటిల్ ఆఫ్ బొరోడిన్ అంటే నెపోలియన్ రష్యాతో యుద్ధం చేశాడు. 1813 అక్టోబర్లో బ్యాటిల్ ఆఫ్ నేషన్స్ అంటే సంకీర్ణ కూటమితో యుద్ధం చేశాడు నెపోలియన్. 1814 ఏప్రిల్లో ఎల్బా దీవిలోకి చక్రవర్తిగా ప్రవాసం వెళ్ళాడు. 1815 జూన్ 15 తారీఖున వాటర్ల యుద్ధం డూక్ ఆఫ్ వెల్లింగ్టన్తో నెపోలియన్ చేశాడు. 1821 మే 5వ తారీఖు నెపోలియన్ సెయింట్ హెలినా దీవుల్లో బంధించబడి అక్కడే మరణిస్తాడు. ఇది నెపోలియన్ యొక్క భూఖండ విధానం. థ్యాంక్ యూ వెరీ మచ్.